నాకేమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను. అక్కడ దీపం కొండెక్కిలా చేసి ఇక్కడ కొండకు వస్తానని మొక్కుంటావా? అడిగి ఏమన్నా అయితే? సారీ అండి. ఇదే సారీ ఐసీలోంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ప్రమాదం ఏం లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడంతే. ఓకేనా? సారీ అండి, కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్లలోకి తోసేశాను. ఆ తోసేదేదో ఆ దొంగను తోసేయచ్చు కదండి. అంత ఆలోచించలేదండి. నేను అంతేనండి. ఆ రోజు మీ కంట్లో కలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చీఫ్ ఇచ్చాను. కానీ ఆ ఖర్చీఫ్ వల్ల మీ కళ్ళు మండాయి. అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఒక్క నిమిషం అండి. ఇంటర్నేషనల్ కాల్. హలో హలో, నేను సుబ్బారావునండి. మీ బ్యాంక్ వచ్చాను. ఏంటి, జర్మనీ బ్యాంక్ నుంచా? అదే నా లోన్ అమౌంట్ 2 లక్షలు కడదాం అనుకుంటున్నా. 2 లక్షలు శాలరీయా? అది కాదండి నేను చెప్పేది. నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి 5 లక్షల ఆఫర్ రెడీగా ఉందండి. వీసా కోసం వెయిటింగ్. ఓకే బాయ్. ఏంటి మీరు ఫారెన్కి వెళ్తున్నారా? అక్కడ బ్యాంక్ లో ఏం చేస్తారు మీరు? ఏవండి, మీరు ఎప్పుడన్నా ఫారినర్స్ నగలు వేసుకుంటాం చూసారా? వేసుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ లో పెడతారు. అక్కడ ప్రైజులు అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తో సమానం. అవునా? మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా? నేను ఒక్కనే కాదండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతో హనీమూన్లా చేయాలని నా కోరిక. ఎక్కడికో పెట్టి సరే, వస్తానండి. లండన్ అండి? లేదు, వెళ్ళొస్తా. వస్తూనే ఉండండి. అమ్మవారి నగలు తయారయ్యాయిరా. ఇన్నేళ్ళు నాకున్న దిగులు ఈ రోజుతో నీ వల్ల తీరిపోయింది. అమ్మవారి నగలు అమ్మవారికి వేయకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను. ఏంటి తాత ఇది? నువ్వేం చేసినా నా కోసమే కదా చేసింది. రేపు అమ్మవారి నగలు అలాగ మెరుగుపడతానికి వస్తున్నాయి కదా, అప్పుడు వీటిని వాటి ప్లేస్లో పెట్టేద్దాం. ఈ నగలతో నేనే అమ్మవారికి స్వయంగా అలంకరించి వాళ్ళమే పడిపోయి క్షమాపణ కోరుతానురా. అలాగే చదువు గాని రా, వచ్చి పడుకో. పడుకుంటాను, పడుకుంటాను. కంటి నిండా పడుకుని 26 ఏళ్ళయింది. ఊరుకో తాత. అరే ప్రసాద్, ప్రసాద్, అరే ప్రసాద్. ఏంటి తాతయ్య? అరే నగలు పోయాయిరా. ఏంటి, నగలు పోయాయా? చూసా ప్రసాద్, ప్రసాద్. తాతయ్య, నగలు ఉన్నాయిగా? ఇవి కావురా, గుళ్ళో అమ్మోరు. గుడిలో నగల? సార్ టీ సార్. మంచినీళ్ళు తీసుకురా. అలాగే సార్. తాళాలు పగలగొట్టలేదు, పెద్దగా కష్టపడలేదు. అంటే దొంగ ఇక్కడోడై ఉంటాడు. సార్, డాగ్ స్క్వాడ్ రెడీగా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా? వద్దొద్దు, అమ్మవారి గుడి కదా, బయట ఉంచు. సార్, తాళాలు ఈ పూజారి దగ్గరే ఉంటాయి. ఇతనే మన మొదటి సస్పెక్ట్. పూజారి అని కూడా చూడను. నిజం చెప్పు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నానయ్యా, పౌరోహిత్యం తప్ప నాకు ఇటువంటి పాప పనులు తెలియవయ్యా. మరి గుడి తాళాలు ఎలా తెరుచుకున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి.
సార్ వాటర్. సంతూర్ సోపు అంటే పూజారికి తెలియకుండా తాళాలు తీసుకొని సబ్బు మీద అచ్చేసి డూప్లికేట్ తయారు చేసి పని కానిచ్చారన్నమాట. అమ్మీ డబ్బా నరసిసో, ఈ గుండోడు మామూలుడు కదా బావా. రాజాబాబు గారు, సార్ అమ్మవారి నగలు ఎన్నుంటాయి? 20 సవర్లు వడ్డాను, 30 సవర్లు చంద్రహారం, ఇంకా రామాచారి గారు అమ్మవారి వస్తువులు ఏమున్నాయో చెప్పండి, మాకు సరిగ్గా తెలియదు కదా. పద పిలుస్తా. అది 30 సవర్ల వడ్డాణం అండి, 20 సవర్ల చంద్రహారం, ఓ 10 సవర్ల 10 సవర్లు గాజులు, 30 సవర్లు కాసుల పేరు, చెవిలీలు, ముక్కు పుడక మొత్తం కలిపి 100 సవర్లు ఉంటాయండి. వీళ్ళెవరు? అమ్మవారి నగలు చేసింది వాళ్ళేనండి. అప్పుడప్పుడు అమ్మవారి నగలకి మెరుగు కూడా పెడుతూ ఉంటారు. నేను ఈయన మనవండండి. ఈ ఊరు గ్రామీణ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాను. వీళ్ళు మా అన్నయ్యలు. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళు పెద్ద ప్యాకెట్ బ్యాచ్ సార్. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు, పక్కూరోళ్ళు కూడా అయి ఉండొచ్చుగా. అవునండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊర్లో ఇటువంటి దొంగతనాలు ఎప్పుడు జరగలేదు. ఆపండి, మనోళ్ళు మనకు మంచిగానే కనపడతారు. పట్టుబడిన తర్వాత తెలుస్తుంది ఎవడి రంగు ఏంటో. దొంగతనం జరిగే 5 గంటలు కూడా కాలేదు. నగలు ఊరు దాటి ఉండవు. దాదాపు ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు. వెంకట్, సార్. మన టీం మొత్తం పంపించు. ఊరు మొత్తం గాలించు, ఏ ఇల్లు వదలొద్దు. చలా కానిస్టేబుల్స్ ఫాలో మీ. అలాగే సార్. పదండి. ఆగండి, ఎవడో కదలడానికి లేదు ఇక్కడి నుంచి. రే, నగలు ఇంట్లోనే ఉన్నారా? ఈ పోలీసుల కంటే ముందు వెళ్ళి నగలు తీసేస్తావా? ఏయ్, ఎక్కడికి? ఓ గంట ఆపుకోండి.